సారీ ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఉందో ఎక్కువ ఫార్ములాలు ఏమీ యూజ్ చేయను, బేసిక్ కామన్ సెన్స్ తోటి చేసే ప్రయత్నము చేద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ అనిల్ నాయర్స్ వే. ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే, అనిల్ నాయర్స్ వే. క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, సో నేను ఇంగ్లీష్ చదువుతాను. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. తెలుగు మీడియం స్టూడెంట్స్ రైట్, మీరు దయచేసి తెలుగులో చూడండి సార్. నేను ఇంగ్లీష్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఆర్ 6 tasks and 6 people. 6 పనులు ఉన్నాయి సార్. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5, టాస్క్ 6. 6 పనులు ఉన్నాయి. మనకు 6 పనులు ఉన్నాయి. ఈ 6 పనులను 6 వ్యక్తులు కంప్లీట్ చేయాలి. ఓకే, ఫస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. సెకండ్ లైన్, టాస్క్ 1 కెనాట్ బి అసైన్ టు పర్సన్ 1 ఆర్ పర్సన్ 2. మొదటి పనిని పర్సన్ 1కి పనిచేయకూడదు, పర్సన్ 2 పనిచేయకూడదు. అరే మొత్తము ఎంతమంది ఉన్నారు సార్? 6 ఉన్నారు. మొదటి పని మొదటి పర్సన్ పనిచేయకూడదు, రెండో పర్సన్ పనిచేయకూడదు. అంటే మిగతా 4 ఎవరో ఒకరు పనిచేయొచ్చు. మిగతా 4 ఎవరో ఒకరు పనిచేయొచ్చు. NC1 అంటే N. మిగతా 4 మొదటి పర్సన్ చేయొచ్చు, లేకపోతే రెండో పర్సన్ చేయొచ్చు, లేకపోతే మూడో పర్సన్ చేయొచ్చు, లేకపోతే 4వ పర్సన్ చేయొచ్చు. మొదటి పనిని మొదటి పర్సన్ చేయకూడదు, రెండో పర్సన్ చేయకూడదు. కాబట్టి మిగతా 4 ఎవరో ఒకరు ఆ పనిని చేయొచ్చు. కంటిన్యూ ద క్వశ్చన్. టాస్క్ 2ని పర్సన్ 3 కానీ, పర్సన్ 3 కానీ, పర్సన్ 4 కానీ చేయొచ్చు. అంటే పర్సన్ 3 చేయొచ్చు ఆర్ పర్సన్ 4 చేయొచ్చు. ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు చేయొచ్చు. ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరిగింది. 2 పనులు ప్యారలల్గా వెళ్తున్నాయి, సరి సమానంగా 2 పనులు జరుగుతూనే ఉంటే దానికి ప్లస్ అయ్యాలి. దాని తరువాత ఒకటి జరిగింది అనుకోండి, టాస్క్ 1 పని 1 కాదు 2 కాదు, మిగతా 4 ఎవరో ఒకరు. టాస్క్ 1 జరిగిన తరువాత టాస్క్ 2 జరుగుతుంది. అందుకే N2SN. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నవ్ ఇక్కడ చూడండి సార్. నవ్ ఇంకా క్వశ్చన్ కంటిన్యూ కండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ టు బి అసైన్డ్ 1 టాస్క్. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని అవగొడతారు. ఒక్కొక్క పనిని అవగొడతారు. అంటే మొదటి పర్సన్ ఈ 4 ఎవరో ఒకరు, రెండో పని 3వ ఆడైనా 4వ ఆడైనా, ఈ 2 ఏదో ఒకటి. అంటే 6 పనులలో ఒక పర్సన్ ఒక పని చేస్తాడు, ఒక పర్సన్ ఒక పని చేస్తాడు. సో ఇద్దరు ఇక్కడ ఫిట్ అయిపోయారు. ఇంకా నాకు 4 ఉన్నారు. సో టాస్క్ 3లో ఆ 4 ఎవరో ఒకరు టాస్క్ 3 చేస్తారు. 3 పనులు 3 అయిపోయారు. ఇంకో 3 ఉన్నారు. ఆ 3లో ఎవరో ఒకరు టాస్క్ 4 చేస్తారు. 5వ పని మిగతా 2లో ఎవరో ఒకరు చేస్తారు, మిగతా వాడు T6 చేస్తాడు. ఇది అందరికీ అర్థమైందా? 6 పనులున్నాయి, 6 మనుషులు ఉన్నారు. మొదటి పనిని ఇద్దరు చేయకూడదు అని అన్నాడు. అంటే మిగతా 4 ఎవరో ఒకరు చేయొచ్చు కదా సార్? 4 రైట్. టాస్క్ 2 3వది 4వది, 3వ వాడైనా 4వ వాడైనా చెయ్యాలి. అంటే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు చెయ్యాలి. 6 ఇద్దరు 2 పనులను చేశారు. అంటే మిగతా 4 పనులను ఏ విధంగా చేయొచ్చు? మ్యాథమెటిక్స్ అయితే 4 ఫ్యాక్టోరియల్. 4 పనులు ఉన్నాయి, 4 మనుషులు ఉన్నారు. ఫస్ట్ పని 4 ఎవడో ఒకటి చేయొచ్చు, నెక్స్ట్ది 3 ఎవడో ఒకటి చేయొచ్చు, 2 ఎవడో ఒకటి చేయొచ్చు, ఇది 1 చేయొచ్చు, 1 చేయొచ్చు. చూస్తూనే ఉంటే ఇక్కడ 5కు సంబంధించి నెంబర్ ఏమీ లేదు. 5కు సంబంధించి లేనప్పుడు నాకు 0 ఎండింగ్ కాదు. 5 × 2 అనేది
రైట్. ఇది సో 180 అండ్ 360 ఇది కానే కాదు. మళ్ళీ ఇక్కడ చూస్తే నాకేమొచ్చింది సార్, ఒక 3 ఉంది, ఇంకో 3 ఉంటే 3 3ల 9 వచ్చేది. నాకు ఆన్సర్ డిజిటల్ సమ్ 9 కానే కాదు. ఆన్సర్ ఎంత 192. ఆన్సర్ ఎంత 192. ఇది మల్టిప్లై చేసినా మీకు అదే వస్తుంది. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు సార్? 4 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 3 2 6 6 4 24 48 192. ఎందుకు మల్టిప్లికేషన్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారు? చెయ్యకూడదు. ఆన్సర్ ఆప్షన్ కూడా క్వశ్చన్లో ఒక భాగమే. ఆన్సర్ ఆప్షన్ కూడా క్వశ్చన్లో ఒక భాగమే. మళ్ళీ చెప్పండి సార్, ఈ 180 360 180 అంటే దాని యొక్క యూనిట్ అంకె 0. యూనిట్ అంకె 0 అంటే 5 ఉండాలి, 2 ఉండాలి. 5 2 10 కదా సార్. అసలు ఇక్కడ 5 నాకు కనబడతను కూడా కనబడతలేదు, పోయింది. దాని తర్వాత 144 డిజిటల్ సమ్ ఎంత సార్? 1 + 4 + 4 9. 9 రావాలంటే 3 స్క్వేర్ ఉండాలి. నాకు ఓన్లీ 1/3 ఉంది. కాబట్టి ఆన్సర్ రైట్ 190. లబ్ధము చెయ్యాల్సిన అవసరము లేదు.